హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం వీక్లీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేసాము. సో మనము ఈ వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిసే కాదు, టెక్నికల్ అనాలిసిస్ కంటే ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్ ఈవెంట్స్ గురించి మనం డిస్కస్ చేసాము. సో దట్ ఏంటంటే మనకి వాటి యొక్క ఇంపాక్ట్ అనేది మనకి మన ఇండియన్ మార్కెట్ పైన ఏ విధంగా ఉండబోతుంది అండ్ మనకి ఇండియన్ ఎకనామీ పైన ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది మనకు వస్తుంది. సో దానివల్ల లైక్ మన ఇండియన్ మార్కెట్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుందో కూడా మనకు ఒక ఐడియా అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము ఇంపార్టెంట్ ఎకనామిక్ ఈవెంట్స్ అని చెప్పేసి అన్నాం కదా. సో వాటి గురించి మనం డిస్కస్ చేసి దాని తర్వాత మనం టెక్నికల్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాము. సో మనకి విక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి ఇది 16.55 దగ్గర మనకి క్లోజింగ్ అనేది మనకి ఇచ్చింది. సో ప్రీవియస్ వీక్తో మనం కంపేర్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్స్ అనేది మనకి తగ్గింది ఫ్రెండ్స్. సో ఇది మనకు వన్ కైండ్ ఆఫ్ ఒక పాజిటివ్ అని చెప్పేసి అనుకోవచ్చు, లేదంటే మనకు ఒక ఫ్లాట్ సెంటిమెంట్ అని కూడా అనుకోవచ్చు. మనకి విక్స్ అనేది మనకి బిలో 15 కనుక మనకు ఉన్నట్టయితే మనకి మార్కెట్లో వోల్టాలిటీ అనేది మనకు తగ్గి కొంచెం మనం అప్ సైడ్ మూవ్మెంట్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ మనకి 24 లెవెల్స్ నుంచి మనకి 16.55 వరకు అనేది మనకు వచ్చింది కాబట్టి ఇది మనకు ఒక పాజిటివ్ సెంటిమెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇదే ట్రెండ్ కనుక మనకి కంటిన్యూ అయ్యి మనకి ఈ వచ్చే వీక్లో కూడా మనకి ఇది మెల్లగా విక్స్ అనేది మనకి తగ్గి బిలో 15 కనుక మనకు వస్తున్నట్టయితే బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే లైక్ ఇంకా ఫర్దర్గా మనకి ఇంకా అప్సైడ్కి మనకు వెళ్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. అది మనకి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో మనం చూసుకున్నట్టయితే బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా మనకి ప్రీవియస్ వీక్తో మనం కంపేర్ చేసుకుంటే కొంచెం అప్రిషియేట్ అనేది అయ్యింది. అండ్ మనకి ఇది బిఫోర్ పాండమిక్ అన్నది మనకి చూసుకుంటే 20 లెవెల్స్ అంటే మనకి కొంచెం ఓవర్బాట్ జోన్లోకి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ మనకి కోవిడ్ టైమ్స్లో మనకి ఆల్మోస్ట్ మనకి 44 లెవెల్స్కి అనేది వెళ్ళింది కాబట్టి మనకి ఈ 20.73 మనకి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే మనకి ఇది ఒక డీసెంట్ రేషియో అని చెప్పేసి మనం అనుకోవచ్చు, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా. సో మనకి ఇక్కడ నుంచి మనం కొంచెం అప్సైడ్ మూమెంటం అయితే మనము ఎక్స్పెక్ట్ అయితే మనం చేయొచ్చు ఫ్రెండ్స్, అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఏదైనా మేజర్ లైక్ మళ్ళీ మనకు ఒక నెగిటివ్ సెంటిమెంట్స్ అనేది వచ్చి మళ్ళీ మనకి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రివర్సల్ కనుక మనకి అవుతుండే తప్ప. సో మనకి కొంచెం ఫండమెంటల్స్గా అయితే మనకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది, కానీ టెక్నికల్స్లో మనకి ఇంకా రివర్సల్ అయితే మనకి ఇంకా రాలేదు. అది మనకి బాండిల్స్ చూసుకుంటే మనకి బాండిల్స్ కూడా మనకి స్టాక్ మార్కెట్కి కొంచెం ఫేవరబుల్గానే ఉన్నాయి. ఎందుకంటే మనకి బాండిల్స్ అనేది ఆల్మోస్ట్ 3.75 ఆ లెవెల్స్ దగ్గర నుంచి మనం చూసుకుంటే ఇది మనకి కరెక్షన్ అనేది అయ్యి ఇప్పుడు చూసుకుంటే 10 ఇయర్ బాండిల్ అనేది మనకి 2.68 దగ్గర ఉంది. అండ్ మనకి 2 ఇయర్ బాండిల్ అనేది మనకి 2.85 దగ్గర అన్నది ఉంది. సో ఇది మనకి పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ అయితే మనం చేయొచ్చు. ఎందుకంటే బాండిల్స్ ఎప్పుడైతే మనకి పడతా ఉంటాయో మన ఈక్విటీ మార్కెట్ అనేది మనకి అప్సైడ్ అనేది మనకి వెళ్తూ ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ మనకి బాండిల్స్ తర్వాత మన స్టాక్ మార్కెట్ అనేది కూడా మనకు పడుతుంది, కానీ ఆల్రెడీ మనకి స్టాక్ మార్కెట్ అనేది మన కరెక్షన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇది మనకు ఒక వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి బాండిల్స్ అనేది మనకి బాటమ్ అవుట్ అనేది మనకు చేస్తుందో, బాటమ్ అవుట్ అనేది చేసి మళ్ళీ మనకి రివర్సల్ అనేది అవుతున్నప్పుడు మళ్ళీ మనకి స్టాక్ మార్కెట్లో ఇంకా మనకి ఒక మంచి ర్యాలీ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ ఏదైతే మనకి డిఫరెన్స్ అనేది ఉందో ఈ డిఫరెన్స్ అనేది మనకి చూసుకుంటే మనకి కొంచెం పెరగడం అయితే మనకు జరుగుతుంది. ఇది మనకి ఒక వన్ కైండ్ ఆఫ్ నెగిటివ్ సెంటిమెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే మనకి ఇంకా షార్ట్ టర్మ్లో ఏదైతే మనకి వోల్టాలిటీ ఉందో ఆ వోల్టాలిటీ అనేది మనకి ఇంకా తగ్గలేదని చెప్పేసి ఈ డిఫరెన్స్ అయితే మనకి ఇండికేషన్ అయితే మనకి ఇస్తుంది. సో మనకి బ్యాంక్ లోన్ గ్రోత్ చూసుకుంటే మనకి ప్రీవియస్ వీక్తో కంపేర్ చేసుకుంటే మనకి తగ్గడం అయితే లైక్ ప్రీవియస్ డాటాతో కంపేర్ చేసుకుంటే మనకి తగ్గడం అయితే మనకి జరిగింది. సో ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది మనకి తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇంట్రెస్ట్ రేట్స్ అన్నది మనకి పెరుగుతున్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ గ్రోత్ అన్నది ఆబ్వియస్లీ తగ్గడం అయితే మనకి జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు తగ్గుతుందో కన్జంప్షన్ అనేది మనకు పెరుగుతుంది, అండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు పెరుగుతుందో కన్జంప్షన్ అనేది మనకు తగ్గుతుంది. సో గవర్నమెంట్స్ అన్నది మనీ సర్క్యులేషన్ తగ్గించడానికి అని చెప్పేసి ఈ మెజర్స్ అన్నది తీసుకుంటారు. సో దాని ఎఫెక్ట్ అయితే మనకి ఇది కనిపిస్తుంది. సో మనకి బ్యాంక్ లోన్ గ్రోత్ అనేది మనకు తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇన్ఫ్లేషన్ కూడా మనకి కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ అయితే మనకు ఉంది. అండ్ నెక్స్ట్ మనకి చూసుకుంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ అనేది మనకి 12.7% అనేది మనకు వచ్చింది. సో మనకి ప్రీవియస్ ఇయర్ డేటాతో కంపేర్ చేసుకుంటే మనకి ఇది పాజిటివ్గానే మనకు వచ్చింది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి లైక్ ప్రీవియస్ మంత్తో మనం కంపేర్ చేసుకుంటే ఈవెన్తో మనకి వచ్చినా కూడా మనకి లాంగ్ టర్మ్ డేటాని మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ నెగిటివ్ గ్రోత్ నుంచి మనకి ఇప్పుడు పాజిటివ్ గ్రోత్ వరకు అయితే మనకు వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ అన్నది. సో ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక పాజిటివ్ సెంటిమెంట్ని మనకి ఎంగేజ్ చేస్తుంది. అంటే మనకి ఇందులో ఇంకా నెగిటివ్ సైడ్ అయితే మనకి రాలేదు. సో ఫర్దర్గా
లైక్ ఇంకా ఒక 2-3 మంత్స్ లేదంటే ఇంకొక 1-2 క్వార్టర్స్ అయితే మనకు టైం అయితే పడుతుంది మనకు నెగెటివ్‌లోకి మనకు వెళ్ళడానికి అని చెప్పేసి. కానీ మరీ అంత నెగెటివ్‌లోకి వెళ్తుందని చెప్పేసి అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయను. ఎందుకంటే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవుట్‌పుట్ అండ్ మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ ఇవన్నీ కూడా మనకి కొంచెం పాజిటివ్‌గానే మనకు వస్తున్నాయి. సో, ఇది మనకి పాజిటివ్‌గానే మనకొచ్చింది కాబట్టి దీని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మనకి మన ఇండియన్ మార్కెట్ పైన అయితే ఉంటుంది. అండ్ దీని ఎఫెక్ట్ అట్‌లీస్ట్ మనకు ఒక 1-2 వీక్స్ వరకు అయితే మనం చూడొచ్చు. సో, ఇప్పటివరకు మనం ఏదైతే డాటా అంతా మనం డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్‌గానే ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకే మనకి సెంటిమెంట్ అనేది మనకి పాజిటివ్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. అది మనకి ఫోరెక్స్ రిజర్వ్స్ మనం మాట్లాడుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ మనకి ఇది ఫ్లాట్‌గానే ఉంది. ప్రీవియస్ వీక్‌లో మనకి $572 బిలియన్ ఉంటే ఇది మనకి ఇప్పుడు $571.56 బిలియన్ అవుతుంది. అంటే మనకి ఆల్మోస్ట్ ఒక $500 బిలియన్ అన్నది మనకి కొంచెం తగ్గడం అయితే మనకి జరిగింది ఫ్రెండ్స్ ఇది. సో, మనకి కొంచెం ఇది ఫ్లాట్‌గానే ఉందని చెప్పేసి అనుకోవచ్చు. అన్‌లెస్ అండ్ అంటిల్ మనకు ఒక $5 బిలియన్, $10 బిలియన్ మనకి పడతాయి తప్ప మనకి తగ్గుతున్నాయని చెప్పేసి మనం అనుకోవడానికి అయితే లేదు. అండ్ కరోనా కేసెస్ యాజ్ యూజువల్ మనకి ఇది పెరుగుతూనే ఉన్నాయి. అండ్ కొత్త వేరియంట్స్ అనేది మనకు వస్తూనే ఉన్నాయి. సో, దీనికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ మన ఇండియాలో ఇప్పుడు చెప్పాలంటే కేసెస్ అయితే పెరుగుతున్నాయి. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అండ్ ఎవరు మాస్కులు కూడా వేసుకోవట్లేదు. సో, దయచేసి మీరు బయటికి వెళ్తున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా పని కోసం తిరుగుతున్నప్పుడు లేదంటే మీ ఆఫీస్‌లో ఉన్నప్పుడు కొంచెం మాస్క్ వేసుకొని సేఫ్టీ ప్రోటోకాల్‌ని అయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ క్రూడ్ ఆయిల్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే క్రూడ్ ఆయిల్ అనేది మనకి ప్రీవియస్ వీక్‌తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి ఫ్లాట్‌గానే ఉంది. మనకి పెరగలేదు, మనకి తగ్గలేదు. అండ్ సేమ్ పొజిషన్‌లో అయితే మనకుంది ఫ్రెండ్స్ ఇది 103.63 లెవెల్స్‌లోనే ఉంది. కానీ గోల్డ్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ $40 అనేది మనకి అప్రిషియేట్ అనేది అయింది ఫ్రెండ్స్. మనకి ప్రీవియస్ వీక్‌లో మనకి $1720 ఉంటే ఇప్పుడు మనకి ఇది $1765 అనేది మనకి వెళ్ళింది. అండ్ మనకి గోల్డ్ టు క్రూడ్ ఆయిల్ రేషియో కూడా మనకి ఇది పెరగడం అయితే జరిగింది. 16 నుంచి మనకి 17 వరకు అయితే మనకొచ్చింది. సో, మనకి దీన్ని బట్టి ఏందంటే మనకి గోల్డ్ ప్రైస్ అనేది మనకి అప్రిషియేట్ అవుతుందని చెప్పేసి మనకి డాటా అయితే మనకి ఇండికేట్ అయితే మనకి చేస్తుంది. సో, మనకి గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అండ్ మనకి ఇండియన్ మార్కెట్ కూడా మనకి పెరుగుతుంది. సో, ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే మనకి గోల్డ్ అన్నది మనకి సేఫ్ అసెట్. మన ఇండియన్ ఎకానమీ ఎప్పుడైతే మనకి మంచిగా పర్ఫార్మ్ చేస్తుందో అప్పుడు మనకి యాక్చువల్‌గా గోల్డ్ అనేది మనకి పడాలి. కానీ మనకి గ్లోబల్ మార్కెట్స్‌లో మనకి పెరిగింది. అండ్ మనకి ఇండియన్ మార్కెట్‌లో మనకి చూసుకుంటే కొంచెం ఫ్లాట్ అప్‌సైడ్ మార్కెట్ మనకి ఇండియన్ మార్కెట్‌లో కూడా మనకు ఈ గోల్డ్‌లో అయితే మనకు ఉండడం అయితే మనకి జరిగింది ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి యూఎస్‌డి ఐఎన్ఆర్ ఏదైతే ఉందో ఈ యూఎస్‌డి ఐఎన్ఆర్ అనేది మనకి ప్రీవియస్ వీక్‌లో మనం చూసుకుంటే కొంచెం కరెక్షన్ అనేది మనకి జరిగింది. సో, దాని ఎఫెక్ట్ వల్ల మనం చూసుకుంటే ఈ గోల్డ్ అనేది మనకి ఫ్లాట్ టు అప్‌సైడ్ మనకి మెయింటైన్ అయితే మనకి చేసింది. సో, ఇండియన్ మార్కెట్‌లో మనకి గోల్డ్ అప్రిషియేట్ అవ్వాలని అంటే మనకి గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేట్ పెరగడమే కాదు, మనకి యూఎస్‌డి అండ్ ఐఎన్ఆర్ ఎఫెక్ట్ కూడా మనకి చాలా ఎక్కువ అనేది ఉంటుంది. ఒకవేళ మనకి మార్కెట్ అంటే గ్లోబల్‌గా ఆహ్, గోల్డ్ రేట్ పెరిగినా మనకి యూఎస్‌డి ఐఎన్ఆర్ అనేది మనకి అప్రిషియేట్ అనేది మనకైతే లేకంటే 80 లెవెల్స్ నుంచి మనకి 78 లెవెల్స్‌కో, 79 లెవెల్స్‌కో వస్తే మనకి గోల్డ్ రేట్ అనేది మనకు కొంచెం ఫ్లాట్‌గా కొంచెం మెయింటైన్ చేసే ఛాన్స్ అయితే మనకి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే. సో, మనకి ఈ గోల్డ్ ఏదైతే ఉందో గోల్డ్ అనేది మనకు కొంచెం అప్రిషియేట్ అయితే మనకు అయ్యింది. అండ్ పుట్ కాల్ రేషియో మనం చూసుకుంటే ఇది మనకి వీక్లీ డాటా బేస్ ప్రకారం చూసుకుంటే మనకి నిఫ్టీలో అయితే మనకి ఇంకా బుల్లిష్ సెంటిమెంట్ మనకి ఇండికేట్ అయితే మనకి చేస్తుంది. కానీ మనకి ఈ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనకి ఇది ఒక న్యూట్రల్ సెంటిమెంట్ మనకి ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే వీక్లీ డాటా ప్రకారం. అదే మనకి మంత్లీ డాటా ప్రకారం చూసుకుంటే మనకి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా మనకు ఒక మంచి పాజిటివ్ సెంటిమెంట్ అంటే లైక్ పాజిటివ్ నంబర్స్ మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే మనకి ఇంకా పుట్ రైటింగ్ అనేది మనకి అగ్రెసివ్‌గా మనకి జరుగుతుందని చెప్పేసి అందులో చూపిస్తుంది. సో, మార్కెట్ ఇంకా అప్‌సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసి మంత్ ఎండ్ డాటా అయితే మనకి చూపిస్తుంది. అండ్ డాలర్ ఇండెక్స్ మనకి వీక్ బై వీక్ మళ్ళీ మనకి పడుతూనే వస్తుంది. అండ్ మనకి డాలర్ అనేది మనకు కొంచెం వీక్ అవుతూనే వస్తుంది. అండ్ మనం చూసుకుంటే యూరోపియన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో యూరోపియన్ మార్కెట్స్ అన్నది మనకు కొంచెం డాటా అన్నది కొంచెం పాజిటివ్‌గా అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ సిపిఐ డాటా ఏదైతే ఉందో మనకి సిపిఐ డాటా మనకి ఇది యూరోపియన్ మార్కెట్స్‌దే. యూరోపియన్ మార్కెట్స్‌ది మనకి సిపిఐ డాటా అనేది మనకి ఈ ఈ మంత్ మనకి పాజిటివ్‌గానే మనకు వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి జపాన్ మార్కెట్‌ది ఏదైతే మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అవుట్‌పుట్ ఉందో ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా మనకి పాజిటివ్‌గానే మనకు వచ్చింది. సో, మనకి ఏషియన్ మార్కెట్స్‌కి మనకి ఇదొక పాజిటివ్ సెంటిమెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ మనకి యూరోపియన్ మార్కెట్స్ కూడా మనకి స్ట్రాంగ్ అనేది అవుతున్నాయి కాబట్టి డాలర్ కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ అయితే మనకుంది. సో, వన్స్ మనకి డాలర్ అనేది మనకి వీక్ అనేది అయితే మన యూఎస్‌డి ఐఎన్ఆర్ అనేది మనకి అప్రిషియేట్ అనేది అవుతుంది. సో, అప్పుడు మనకి ఎకనామీ లైక్ బీఓటీ ఏదైతే ఉంటుందో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ గాని మన ట్రేడ్ డెఫిసిట్ గాని ఇవన్నీ కూడా మనకి కొంచెం స్ట్రెంత్ అనేది మనకు అవుతుంది. అప్పుడు మనకి బర్డెన్ అనేది మనకు తగ్గి ఈ ఫోరెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫోరెక్స్ రిజర్వ్స్ అనేది మనకి పెరుగుతాయి ఫ్రెండ్స్. సో, మనకి ఫోరెక్స్ రిజర్వ్స్ అనేది మనకి మన ఆల్మోస్ట్ ఒక $500 బిలియన్ అనేది మనకు తగ్గింది కాబట్టి కొంచెం ఈ డాలర్ ఇండెక్స్ అనేది మనకి ఇంకొంచెం 105 నుంచి 104, 103 ఆ రేంజ్‌లోకి వస్తే మనకి మళ్ళీ ఫోరెక్స్ రిజర్వ్స్ మళ్ళీ పెరిగే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది.
అండ్ మనకి ఫెడ్ రేట్ మనం చూసుకుంటే ఇది మళ్ళీ మనకి 1.75 నుంచి మనకి ఒక 75 బీపీఎస్ అనేది మనకి పెరిగి మనకి 2.5% అయితే మనకు ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ నుంచి అయితే ఇంకా పెరిగే ఛాన్స్ ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి 2.5% అంటే మనకి వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇంతకంటే స్పీడ్గా వీళ్ళు ఇంకా పెంచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా లైక్ ఎకనామీ పైన ఒక ఇంపాక్ట్ అయితే మనకు పడుతుంది. వాళ్ళ కన్జంప్షన్ అనేది మనకు తగ్గుతుంది కాబట్టి అంటే లైక్ అది ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ తొందరగానే అవుతుంది. కానీ కన్జంప్షన్ అనేది డ్రాస్టిక్గా తగ్గితే వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దానిపైన కూడా చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా అగ్రెసివ్గా వీళ్ళు ఇంకా వెళ్ళరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ టు నిఫ్టీ రేషియో చూసుకుంటే మళ్ళీ మనకి ప్రీవియస్ వీక్తో కంపేర్ చేసుకుంటే ఈ వీక్ అనేది మనకు కొంచెం తగ్గడం అయితే మనకు జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి నిఫ్టీ అన్నది వెన్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ మనకి అవుట్ పర్ఫార్మ్ అయితే మనకి చేస్తుంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో మనకి ఇంకా అవుట్ పర్ఫార్మింగ్ సెక్టర్ లాగా అయితే మనకి ఇంకా కనబడతలేదు. అండ్ నెక్స్ట్ మనకి చూసుకుంటే లైక్ ఈ కన్జంప్షన్ ఎనర్జీ కన్జంప్షన్ అండ్ బోత్ మనకి అర్బన్ అండ్ మనకి రూరల్ రెండింటిలో కూడా మనకి పెరుగుతున్నాయి. అర్బన్లో మనకి పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్యారల్గా ఆఫీస్లు కూడా మనకి ఓపెన్ అనేది అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే రిక్రియేషన్ డేటా మనకి ఇది వీక్ బై వీక్ మనకి పెరుగుతూనే వస్తుంది. సో ఇవన్నీ మనకి పెరుగుతున్నాయి కాబట్టి మనకి అర్బన్లో మనకి ఎనర్జీ కన్జంప్షన్ అనేది మనకి పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం రూరల్లో ఆల్రెడీ మనకి మాన్సూన్ సీజన్ అనేది మనకి స్టార్ట్ అనేది అయిపోయింది కాబట్టి అక్కడ కూడా మనకి పవర్ కన్జంప్షన్ అనేది మనకి పెరిగిపోయింది. సో రిక్రియేషన్ డేటా మనకి చూసుకుంటే మనకి ఆల్రెడీ 11% అన్నది వచ్చింది. ప్రీవియస్ వీక్లో మనకి ఆల్మోస్ట్ మనకి 7% అన్నది మనకు ఉంది. సో మనకి చూసుకుంటే మనకి 4% ప్రీవియస్ వీక్లో మనకి 4% ఉంది. అండ్ ఈ వీక్లో మనకి 11% ఉంది. ఆల్మోస్ట్ మనకి 7% అన్నది మనకి పెరగడం అయితే మనకి జరిగింది. అండ్ మనకి ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి గ్రాసరీ ఏదైతే ఉందో సూపర్ మార్కెట్స్ అండ్ ఫార్మసీ దానికి కూడా మనకి పెరగడం 47-44 నుంచి మనకి ఇది 51%కి అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. సో రెండు కూడా మనకి పెరుగుతున్నాయి. అండ్ మనకి ఇది రెండు కూడా మనకు ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే మనకి ఇండికేట్ చేస్తున్నాయి. సో సూపర్ మార్కెట్ అండ్ ఫార్మసీ రెండు క్లబ్ చేసుకొని మనకు పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం మనకి ఇందులో డైలమా అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది ఫార్మసీకి వెళ్తున్నారా లేదంటే ఎక్కువ మంది సూపర్ మార్కెట్స్కి వెళ్తున్నారా అన్నది మనకి కొంచెం అందులో క్లారిటీ అయితే లేదు. కానీ ఓవరాల్గా అయితే మనకి పెరుగుతుంది కాబట్టి మనం సూపర్ మార్కెట్ సైడే అనుకుందాము. సో దీనివల్ల ఏదంటే మనకి ఎకనామిక్ ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే మనకు ఉంటుంది. అదేవిధంగా మనం కరోనాని దృష్టిలో మనం పెట్టుకుంటే ఫార్మసీ స్టోర్స్కి మనకి విజిట్ అనేది మనకి ఎక్కువ జరుగుతుంది అనుకుంటే అది మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక నెగిటివ్ న్యూస్ అయితే మనకి అవుతుంది. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా చూసుకుంటే మనకి అర్బన్స్లో మనకి లైక్ వీక్ బై వీక్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకి పెరుగుతూనే వస్తుంది. లాస్ట్ వీక్లో మనకి 8% ఉంటే ఇప్పుడు మనకి 8.2 ఉంది. ఆల్మోస్ట్ మనకి ఇది 6.4% నుంచి మనకి ఇది 8.2% వరకు అయితే మనకు వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి రూరల్లో చూసుకుంటే ఇది మనకి 7.4 నుంచి మనకి ఇది 6.1%కి వచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్ 1 మంత్లో మనకి చూసుకున్నట్టయితే. సో రూరల్లో మనకి ఎంప్లాయ్మెంట్ అనేది మనకి పెరుగుతుంది అండ్ అర్బన్లో మనకి ఎంప్లాయ్మెంట్ అనేది మనకి తగ్గుతుంది. సో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా మనకి ఇండియన్ ఎకనామీ పైన ఉంటుంది. సో మనకి మోస్ట్ ప్రాబబ్లీ వితిన్ 1 or 2 వీక్స్ ఇది కొంచెం కరెక్షన్ అనేది అయ్యి అర్బన్లో కూడా మనకి కొంచెం ఎంప్లాయ్మెంట్ డేటా అనేది మనకి పెరుగుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే అర్బన్లో మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకి పెరుగుతూ ఉంటే కొంచెం ఈ రిక్రియేషన్ డేటా ఏదైతే ఉంటుందో ఈ రిక్రియేషన్ డేటా అనేది మళ్ళీ మనకి నెగిటివ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. ఎందుకంటే ఈ రిక్రియేషన్ అనేది మనకి మాక్సిమం మనకి అర్బన్లోనే మనకి చాలా ఎక్కువ అనేది ఉంటుంది వెన్ కంపేర్ టు మనకి రూరల్. అంటే లైక్ మాల్స్ కానీ లేకపోతే సినిమా థియేటర్స్ కానీ పార్క్స్ కానీ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మాక్సిమం మెట్రోస్ టు అర్బన్ ఏరియాస్లోనే మనకి ఎక్కువ అనేది ఉంటుంది. సో ఈ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దానివల్లనే మనకి ఈ ఏదైతే మనకి కంపెనీస్ అన్నీ ఉంటాయో వాటిపైన మనకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే మనకు పడుతుంది. సో కన్జ్యూమర్ సెంటిమెంట్ మనం చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ వీక్ డేటాతోని చూసుకుంటే మనకి ఇది ఆల్మోస్ట్ ఒక 5 పాయింట్స్ అయితే మనకి అంటే లైక్ 72.5 నుంచి 72.9 వరకు అయితే మనకి ఇది వచ్చింది. సో 72.9 అంటే కన్జ్యూమర్ సెంటిమెంట్ అయితే మనకి వీక్ బై వీక్ మనకి పెరుగుతూనే వస్తుంది అండ్ మనకి ఇది ఒక పాజిటివ్ న్యూసే. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే కొంచెం క్లోజింగ్ అన్నది ఆల్మోస్ట్ మనకి 73.1 సంథింగ్ ఎక్కడ వరకు అన్నది వెళ్ళి లాస్ట్కి మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ మనకి 72.9 లెవెల్స్లో మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో మనకి కొంచెం తగ్గడం అయితే మనకి జరిగింది. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది మనకు ఒక పాజిటివ్ న్యూస్ అది. అండ్ వెహికల్ రిజిస్ట్రేషన్ మళ్ళీ మనం చూసుకుంటే ప్రీవియస్ వీక్తో కంపేర్ చేసుకుంటే మనకి వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది మనకి తగ్గడం అయితే మనకి జరిగింది. సో ఇది కూడా మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ దీని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మనకి మన నిఫ్టీ ఆటో పైన అయితే మనకి పడుతుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇన్ కేస్ అప్కమింగ్ వీక్లో అంటే లైక్ ఈ వీక్ దాటి మళ్ళీ మనకి వెహికల్ రిజిస్ట్రేషన్ డేటా కనుక మనకి పెరుగుతున్నట్టయితే ఖచ్చితంగా మళ్ళీ మనకి ఒక
నిఫ్టీ ఆటోలో ఒక మంచి పాజిటివ్ ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి మనకి కొన్ని లైక్ మైక్రో అండ్ మైక్రో ఎకనామిక్ ఈవెంట్స్. సో ఇవి మనకి ఓవరాల్గా చూసుకుంటే మనకి కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ని మనకి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ అప్కమింగ్ వీక్లో మనకి నిఫ్టీ అనేది మనకు కొంచెం అప్సైడ్ ఫ్లాట్ టు అప్సైడ్ ర్యాలీ ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో మనకి ప్రీవియస్ వీక్ అనాలిసిస్ అనేది మనకి ఏ విధంగా పర్ఫామ్ చేసిందో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకొని దాని తర్వాత మనము ఈ ఫర్దర్ వీక్ది మనం టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకి ఎలా ఉండబోతుందో మనము డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనకి ప్రీవియస్ వీక్లో మనకి కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యింది. అండ్ అక్కడ నుంచి మనకి హైయెస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి 17,172 వరకు మనకి వెళ్ళింది ఫ్రెండ్స్. సో 17,172 అంటే మనకి ప్రీవియస్ వీక్లో మనకి వీక్లీ టార్గెట్ అంటే నేను 17,197 వరకు ఇచ్చినాను. సో మనకి జస్ట్ ఒక 17 పాయింట్స్తోని మనకి టార్గెట్ అనేది మనకి మిస్ అనేది 15 పాయింట్స్తోని మనకి వీక్లీ టార్గెట్ అనేది మనకి మిస్ అనేది అయిపోయింది. సో మనకి 15 పాయింట్స్తోనే అంటే మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకు వచ్చింది. సో 15 పాయింట్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మనకి మన టార్గెట్ అయితే మనకి మిస్ అనేది అయిపోయింది. సో ఓవరాల్గా మనం దీన్ని మిస్ అయిపోయిందని చెప్పేసి కన్సిడర్ చేసుకుందాము. అండ్ మనకి లోయెస్ట్ పాయింట్ మనకు చూసుకుంటే 16,438 వరకు అయితే మనకి వెళ్ళింది. సో 16,438 అంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఈ ఫోర్త్ టార్గెట్ ఏదైతే ఉందో ఫోర్త్ టార్గెట్ మనకి బ్రేక్ అనేది ఇచ్చి మార్కెట్ డౌన్ సైడ్ అనేది వచ్చింది. కానీ మనకి డౌన్ సైడ్లో కూడా మనకి వీక్లీ టార్గెట్ అనేది మనకి హిట్ అనేది అవ్వలేదు. అంటే మనకి ఆల్రెడీ మార్కెట్ మనకి గ్యాప్ ఓపెనింగ్ అనేది అయ్యింది. అక్కడ నుంచి మనకి కొంచెం మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి అయితే మనకి ట్రై చేసింది. అండ్ మనకి డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ రెండు కూడా మనకి వీక్లీ టార్గెట్ అనేది మనకి ఈ వీక్లో మిస్ అనేది అయిపోయింది. దాని తర్వాత మనకి ఎండ్ ఆఫ్ ద వీక్ మనకి క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే మనకి 17,158 లెవెల్స్లో అంటే మనకి ఆల్మోస్ట్ 160 లెవెల్స్లో మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో 160 లెవెల్స్లో మనం కన్సిడర్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ మనకి డౌన్ సైడ్ అనేది ఉంది. మనకి ఆల్మోస్ట్ ఒక 15 పాయింట్స్తోని మనకి వీక్లీ టార్గెట్ అనేది మనకి అప్ సైడ్ మనకి మిస్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనము వీక్లీ అనాలిసిస్ అంటే మనకి టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 50లో సో ఇది మనకి ఆల్మోస్ట్ ఒక లోవర్ లెవెల్స్లో నుంచి మనకు ఒక మంచి అప్సైడ్ ర్యాలీ అయితే మనకు వస్తుంది. అండ్ ఈ లోయెస్ట్ పాయింట్ అంటే ఏదైతే మనకి సపోర్ట్ జోన్ ఉందో సపోర్ట్ జోన్ మనకి బ్రేక్ చేయడానికి అయితే మనకి ట్రై చేసింది. మనకి సపోర్ట్ జోన్లోనే మనకు ఒక బులిష్ హరామ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది మనకు వచ్చింది. ఈ సపోర్ట్ జోన్లో నుంచి మనకి మార్కెట్ ఎప్పుడైతే మనకి బయటికి వచ్చిన దగ్గర నుంచి మార్కెట్ అనేది మనకి కంటిన్యూస్గా మనకి ర్యాలీ అనేది మనకి వస్తుంది. అంటే స్టార్టింగ్లో మనకి ఫస్ట్ క్యాండిల్లో మనకి ర్యాలీ అనేది వచ్చింది. దాని తర్వాత మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మనకి ర్యాలీ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. అంటే లైక్ ఒక రోజు క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. అంటే మార్కెట్లో ఒక ఇండెక్షన్ అనేది మనకి క్రియేట్ చేసింది. దాని తర్వాత ఎప్పుడైతే మార్కెట్లో కొంచెం కాన్ఫిడెన్స్ అనేది మనకి బిల్డ్ అనేది అయ్యిందో దాని తర్వాత ఇప్పుడు మార్కెట్లో ఒక లాస్ట్ 2 వీక్స్ నుంచి మనకు ఒక మంచి ర్యాలీ అయితే మనకు వస్తుంది. అండ్ లాస్ట్ 2 వీక్స్ నుంచి మనకు ఒక మంచి ర్యాలీ అనేది మనకు వస్తుంది. కాబట్టి మనం ఈ వీక్లో మనకి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీక్లో మనకి మోస్ట్లీ ఫ్లాట్ టు డౌన్ సైడ్ మార్కెట్ ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనకి ఈ ఏదైతే మనకి రెసిస్టెన్స్ జోన్ ఉందో ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఈ వీక్లో. సో మనకి అప్సైడ్ లెవెల్ మనం చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 17,430 453 లెవెల్స్ వరకు అయితే మనకు ఉంది. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ని కూడా మనకి బ్రేక్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి 17,750 to 17,800 లెవెల్స్ వరకు కూడా మనకు వెళ్తుంది. సో మనకి మార్కెట్ అనేది ఈ రేంజ్ వరకు మనకి ర్యాలీ చేసిందంటే మనకి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ మనకి ఫామ్ అవుతుంది. కానీ మోస్ట్ ప్రాబబ్లీ అంతవరకు వెళ్ళదని నేను అనుకుంటున్నాను. మార్కెట్ ఖచ్చితంగా మనకి ఈ వీక్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఏదైనా మేజర్ పాజిటివ్ ఇంపాక్ట్ అంటే లైక్ ఇంకా ఏదైనా మంచి ఎర్నింగ్స్ అన్నది వచ్చి మార్కెట్ని ఇంకా మంచిగా ఫర్దర్గా డ్రైవ్ చేస్తే తప్ప మనకి ఎర్నింగ్స్ అనే కాదు లైక్ ఏదైనా ఇంకా లైక్ మన ఎకనామిక్ ఇండికేటర్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు ఏదైతే మనకి ఆగస్ట్ మంత్ స్టార్ట్ అయిపోయింది అది ఇప్పుడు మనకి మండే రోజు మనకి ఈ వెహికల్ సేల్స్ యొక్క డాటా వస్తుంది. అది మనకు కొంచెం పాజిటివ్గా వచ్చిన నిఫ్టీ ఆటో మనకు మంచిగా ర్యాలీ చేస్తుంది. ఎందుకంటే మనకి ప్రీవియస్ వీక్లో మనకి ఈ వెహికల్స్ రిజిస్ట్రేషన్ అనేది మనకి డిక్రీజ్ అనేది అయ్యింది. కానీ ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు ఈ ఏదైతే మనకి డాటా అనేది కొంచెం మనకి పాజిటివ్గా వచ్చింది అనుకోండి, పాజిటివ్గా వస్తుంది దాని అర్థమైన సేల్స్ అనేది మనకి జరిగింది. కాబట్టి ఫర్దర్గా మనకి రిజిస్ట్రేషన్ డాటా అనేది మనకి పాజిటివ్గా అనేది మనకు వస్తుంది. సో రిజిస్ట్రేషన్ డాటా అనేది మనకి పాజిటివ్గా వస్తున్నట్టయితే మనకి నిఫ్టీ ఆటో అనేది మనకి పాజిటివ్గా అనేది మనకి ఇంపాక్ట్ అవుతుంది. సో నిఫ్టీ ఆటోనే కాదు మనకి ఆటో ఆన్సిలరీస్ కంపెనీస్ మనకు చాలా ఉంటాయి. దానిపైన మనకి మెటల్ కంపెనీస్ కూడా మనకి చాలా డిపెండ్ అనేది అవుతుంది. బ్యాటరీ కంపెనీస్ డిపెండ్ అనేది అవుతుంది. సో మనకి ఇంటర్ డిపెండెంట్ అనేది మనకి చాలా ఉంటుంది. కాబట్టి మనకి డిఫరెంట్ సెక్టార్స్ అనేది మనకి కొంచెం మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే నేను ఒక సింగిల్ డే గురించి అనే కాదు లైక్ వన్ కైండ్ ఆఫ్ ఒక మీకు ఎగ్జాంపుల్ లాగా మీకు చెప్తున్నాను. సో ఏమన్నా ఎకనామిక్ ఇండికేటర్స్ కానీ లేదంటే మనకి ఏదైనా న్యూస్ కానీ ఈవెంట్స్ కానీ మనకు కొంచెం పాజిటివ్గా మనకు వస్తున్నట్టయితే ఒక మంచి ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే మనకి ఫ్లాట్ టు కొంచెం డౌన్ సైడే ఉంటుందని చెప్పేసి అప్కమింగ్ వీక్లో నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ అప్కమింగ్ వీక్లో మనకి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ అన్నది
ఈ 17,260 లెవెల్స్ లేదంటే మనకి 17,430 లెవెల్స్ని రెసిస్టెన్స్ పాయింట్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి డౌన్ సైడ్లో మనకి 16,938 లెవెల్స్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. సో ఇది మనకి నిఫ్టీ 50కి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్. ఇప్పుడు మనము ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే మార్కెట్ అనేది మనకి లైక్ లాస్ట్ వీక్లో మనకి 17,158 లెవెల్స్లో మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్ సైడ్ కనుక మనకి వెళ్దానికి ట్రై చేస్తున్నట్టయితే ఈ 17,276 లెవెల్స్ అనేది మనకు ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఈ లెవెల్ పైన మనకి మార్కెట్ క్లోజింగ్ ఇచ్చి అట్లీస్ట్ ఒక 4 అవర్స్ టు 1 డే కనుక మనకి ఈ మార్కెట్ ఈ లెవెల్ పైన మనకి సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్గా 17,659 లెవెల్స్ వరకు కూడా వెళ్తుంది ఫ్రెండ్స్. అండ్ మనం దీన్ని ఒక మంచి అప్సైడ్ వీక్లీ టార్గెట్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా 17,777 వరకు కూడా వెళ్తుంది. అండ్ మనం దీన్ని ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకి ఏదైతే మనకి 467 లెవెల్ ఏదైతే ఉందో ఈ 467 లెవెల్ అనేది మనకి ఆల్మోస్ట్ ఈ 430 లైక్ ఇందులో ఈ అప్సైడ్ టార్గెట్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ జోన్లో హైయర్ సైడ్ 453 లెవెల్స్ దీనికి మనకి కోయిన్సైడ్ అయితే మనకు అవుతుంది. అండ్ మనకి ఇది లోవర్ లెవెల్స్లో మనం చూసుకుంటే ఇది 244 250 లెవెల్స్ మనకి ఆల్మోస్ట్ ఈ 276 లెవెల్స్తో మనకి కోయిన్సైడ్ అనేది మనకు అవుతుంది. సో ఈ లెవెల్ పైన మనకి మార్కెట్ సస్టైన్ అవ్వడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ పైన మనకి సస్టైన్ అయితేనే మనకి అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు అయితే మనకి వెళ్తుంది. అండ్ మనకి ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తేనే మనకి వీక్లీ టార్గెట్ వరకు అయితే మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఆల్రెడీ మనం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేసినాం కాబట్టి మనకి మండే కాకపోయినా అట్లీస్ట్ ఒక ట్యూస్డే వెడ్నెస్డే సెషన్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే మనం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి లోవర్ సైడ్లో మనం చూసుకుంటే మార్కెట్ అనేది ఒకవేళ ఇన్ కేస్ ఈ 276 లెవెల్స్నే మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా తీసుకొని లేదంటే ఈ 276 కానీ 349 లెవెల్స్ కానీ మార్కెట్ అన్నది ఈ లెవెల్స్లో నుంచి మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే 17,052 లెవెల్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ అన్నది ఈ లెవెల్ కింద కూడా మనకి క్లోజింగ్ ఇచ్చి అట్లీస్ట్ ఒక 4 అవర్స్ టు 1 డే కనుక మన మార్కెట్ ఈ లెవెల్ కింద సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్గా 16,712 లెవెల్ వరకు కూడా మనకు పడుతుంది ఫ్రెండ్స్. కానీ మనకి మధ్యలో 16,930 లెవెల్స్లో మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ అయితే ఉంది. సో ఈ 16,930 లెవెల్స్ మనకి బ్రేక్అవుట్ ఇస్తేనే మనకి ఇంకా ఫర్దర్గా అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ 16,930 లెవెల్స్ ఇది మనకి బ్రేక్అవుట్ ఇస్తేనే మనకి నెక్స్ట్ మనకి 16,826 లెవెల్స్ వరకు అయితే మనకి పడుతుంది. అండ్ 826 అంటే మనకి ఆల్మోస్ట్ 826కి 712 కంటే మనకు ఒక 30 పాయింట్స్ అనేది మనకి డిఫరెన్స్ ఉంది కాబట్టి అది మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ సపోర్ట్ జోన్ లాగా మనకి యాక్ట్ చేసే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సారీ ఫ్రెండ్స్, 826 టు 712 అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ అనేది మనకి డిఫరెన్స్ అన్నది వస్తుంది. సో ఇది మనకి సపోర్ట్ జోన్ కాదు. ఆ 826 లెవెల్స్ అన్నది మనకి బ్రేక్అవుట్ అన్నది ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా ఫాల్ అయ్యి ఈ 712 లెవెల్స్ వరకు అన్నది వస్తుంది. అండ్ మనం దీని ఒక వీక్లీ టార్గెట్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో మనకి మార్కెట్ అన్నది ఈ లెవెల్ కింద కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా 16,606 లెవెల్స్ వరకు కూడా మనకి పడుతుంది. అండ్ మనం దీన్ని ఒక డౌన్ సైడ్ ఎక్స్ట్రీమ్ టార్గెట్ లాగా అయితే మనము కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఏదోసరికి మనకి నిఫ్టీ 50కి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఇండివిజువల్ లెవెల్ అనాలిసిస్. ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి ప్రీవియస్ వీక్లో ఏ విధంగా పర్ఫామ్ చేసింది అండ్ మన అనాలిసిస్ అనేది ఏ విధంగా వర్కౌట్ అయిందని మనం ఫస్ట్ చూసుకుందాము. దాని తర్వాత మనము టెక్నికల్ లైక్ ఫర్దర్ వీక్ది మనం టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకుందాము. సో మార్కెట్ అనేది కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యి అక్కడ నుంచి మనకి చూసుకుంటే హైయెస్ట్ పాయింట్ మనకి 37,754 లెవెల్స్ వరకు మనకి వెళ్ళింది ఫ్రెండ్స్. సో ఈ 37,754 లెవెల్స్ ఏదైతే ఉందో మనకి ఇది ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్తోని మన బ్యాంక్ నిఫ్టీది వీక్లీ టార్గెట్ అనేది మనకి మిస్ అనేది అయిపోయింది 37,754 లెవెల్స్. అండ్ మనకి లోయెస్ట్ పాయింట్ మనకి చూసుకుంటే మనకి 36,258 లెవెల్స్ దగ్గర మనకి ఫామ్ అనేది చేసింది. సో మనకి 36,248 లెవెల్స్ అని అంటే మనకి ఆల్మోస్ట్ సెకండ్ టార్గెట్ని కొంచెం బ్రేక్ ఇచ్చి దీనికంటే ఒక 30 పాయింట్స్ అనేది మనకి డౌన్ సైడ్ అనేది వచ్చింది. కానీ మార్కెట్ అనేది అక్కడ సస్టైన్ అనేది అవ్వలేకపోయింది. అక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ రీబౌన్స్ అనేది అయ్యి మనకి అప్ సైడ్ టార్గెట్ సైడ్ మనకి వెళ్ళిపోయింది. కానీ ఈ టార్గెట్ అనేది హిట్ అనేది అవ్వలేకపోయింది. మనకు ఒక 100 పాయింట్స్తోని ఆ టార్గెట్ అనేది మనకి మిస్ అనేది అయిపోయింది. సో మనకి ఫర్దర్గా మనకి చూసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీక్ మనకి 13,491 లెవెల్స్ దగ్గర మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. మనకి 491 లెవెల్స్ అంటే మనకి ఈ ఫోర్త్ టార్గెట్ ఏదైతే ఉంటుందో ఫోర్త్ టార్గెట్ కిందనే మనకి మార్కెట్ క్లోజింగ్ అయితే మనకి ఇచ్చింది. అండ్ మనకి కొంచెం ఒక అప్ సైడ్లో మనకు ఒక షాడో ఫార్మేషన్ అయితే మనకి ఫామ్ చేసింది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్లో మనకి కొంచెం ఫ్లాట్ టు అప్ సైడే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ అన్లెస్ అండ్ అంటిల్ మనకి డైలీ అనాలిసిస్లో చూసుకుంటే కొంచెం వీక్నెస్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ మనం ఒక కరెక్షన్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. కానీ మనకి ఒక వీక్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తుంటే మనకి కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అదే మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ఇంకా ఒక పాజిటివ్ సెంటిమెంట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఓవరాల్గా మనకి ఫ్లాట్ టు అప్ సైడ్ ఉంటుందని చెప్పేసి బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్లో నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. మనం ఇప్పుడు టెక్నికల్ సైడ్కి మనం వెళ్తున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి కంటిన్యూస్గా ఒక సపోర్ట్ పాయింట్ దగ్గర మనకి ఒక బులిష్ హరామి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది కంటిన్యూస్గా అప్సైడ్ అనేది వెళ్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఏతుందో ఈ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్ అన్నది చేసింది లాస్ట్ ప్రీవియస్ వీక్లో. అండ్ బ్రేక్ చేసుకుని మార్కెట్ అన్నది ఈ లెవెల్ పైన మనకి మార్కెట్ క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో మనకి మార్కెట్ అనేది వెంటనే మనకి కరెక్షన్లోకి రాదు, అంటే లైక్ వెంటనే రిట్రేస్మెంట్ అన్నది తీసుకోదు, అంటే పుల్ బ్యాక్ అన్నది త్రో బ్యాక్ అన్నది మనకు తీసుకోదు. సో కొంచెం అన్నా ఇక్కడ నుంచి అప్సైడ్కి వెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో మనకి మార్కెట్ ఫ్లాట్గా ఉన్న కొంచెం మనకు ఒక స్పిన్నింగ్ క్యాండిల్ కానీ డోజీ క్యాండిల్ కానీ మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. కొంచెం మార్కెట్ అప్సైడ్కి వెళ్ళినా కూడా మనకి ఈ వీక్లో మనకి ఫస్ట్ టార్గెట్ కింద మనం 38,717 లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక మైనర్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. అండ్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఫర్దర్గా ఇది చూసుకుంటే 39,300 టు 39,500 లెవెల్స్ వరకు అయితే మనం నెక్స్ట్ అప్సైడ్ టార్గెట్ లాగా అయితే మనం బ్యాంక్ నిఫ్టీలో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ అన్నది ఈ లెవెల్స్ని మనకు సస్టైన్ అవ్వకుండా లైక్ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే లైక్ త్రో బ్యాక్ తీసుకుంటున్నట్టయితే మనకి డౌన్ సైడ్ ఫస్ట్ టార్గెట్ కింద మనం 36,866 లెవెల్స్ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ మనం డౌన్ సైడ్ టార్గెట్ కింద మనం 36,554 లెవెల్స్ని అయితే మనం డౌన్ సైడ్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో కొంచెం స్ట్రెంత్ అయితే మనకు కనిపిస్తుంది, కానీ కొంచెం ఈ పిఎస్యూ బ్యాంక్స్లోనే మనకి కొంచెం వీక్నెస్ అనేది మనకు ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ అనేది మనకు కొంచెం మంచిగానే మనకు పర్ఫార్మ్ అనేది చేసింది లాస్ట్ వీక్లో. సో చూద్దాము ఈ వీక్లో కూడా మనకి అట్లీస్ట్ పిఎస్యూ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో ఏదో ఒకటి మనకి ఫ్లాట్ కొన్ని ఇంకో కొంచెం మనకి పర్ఫామ్ చేసినా కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో మనకు కొంచెం ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి లాస్ట్ వీక్లో 37,491 లెవెల్స్లో మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్సైడ్ కనుక మనకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టయితే మనకి 37,811 లెవెల్స్ అనేది మనకి ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన మనకి క్లోజింగ్ ఇచ్చి అట్లీస్ట్ ఒక 4 అవర్స్ టు 1 డే కనుక మనకి మార్కెట్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్గా 38,846 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్తుంది. అంటే ఈ లెవెల్ అనేది మనం అప్ సైడ్లో ఒక వీక్లీ టార్గెట్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ అన్నది ఈ లెవెల్ పైన కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఫర్దర్గా ఇక్కడ నుంచి ఇంకా 39,166 లెవెల్స్ వరకు కూడా మనకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ అన్నది ఈ 37,811 లెవెల్స్నే రెసిస్టెన్స్ పాయింట్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి 37,206 లెవెల్స్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ని బ్రేక్ చేసుకొని ఈ లెవెల్ కింద మనకి క్లోజింగ్ ఇచ్చి అట్లీస్ట్ ఒక 4 అవర్స్ టు 1 డే కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఫర్దర్గా 36,282 లెవెల్స్ అనేది మనకి ఒక మంచి సపోర్ట్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ మనకి ఇది ఒక డౌన్ సైడ్ వీక్లీ టార్గెట్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ కింద కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఇంకా ఫర్దర్గా వెళ్ళి మనకి 35,996 లెవెల్స్ వరకు కూడా వెళ్తుంది. అండ్ మనం దీన్ని ఒక డౌన్ సైడ్లో ఒక ఎక్స్ట్రీమ్ టార్గెట్ లాగా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ ఎక్స్ట్రీమ్ టార్గెట్స్ అనేది మనకి మార్కెట్లో మంచి మూమెంటం ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తుంది. లేదు అని అంటే మనకి వీక్లీ టార్గెట్స్ని మనం ఫైనల్ టార్గెట్స్ లాగా కన్సిడర్ చేసుకొని ఇక్కడ మనం ప్రాఫిట్స్ని అయితే మనం బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఇండివిజువల్ లెవెల్ అనాలిసిస్. అండ్ అట్ ద సేమ్ టైం మనం లైక్ కొన్ని ఇంపార్టెంట్ మైక్రో అండ్ మైక్రో ఎకనామిక్ ఈవెంట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ మన వీక్లీ అనాలిసిస్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో కూడా మనం చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మన ఛానల్ అనేది గ్రో అనేది అవుతుంది, మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది అండ్ నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది అండ్ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనేసి నాకు ఉంటుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.